సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్లోని బాబు జగజీవన్రావు విగ్రహం ముందు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా భారీ నిరసన ర్యాలీ చేశారు. న్యాయమూర్తికే రక్షణ లేని దేశంలో ఉంటున్నామని మందకృష్ణ మాదిగ వాపోయారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. దోషులను శిక్షించాలని మందకృష్ణ మాదిగ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సామాజికనే అందించడంలో విఫలమైతే, చట్టసభల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో విఫలమవుతే, కార్యనిర్వాహక వర్గాలు ప్రజలకు చట్ట పరిధిలో పనిచేయడం విఫలమవుతే, ఆ విఫలమైన చోట ఈ దేశాన్ని కాపాడుతున్నది, ఈ దేశాన్ని నిలబెడుతున్నది కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే. న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ఎవరైనా న్యాయం కోరుకుంటాం. అట్లాంటి న్యాయ వ్యవస్థకే ఒక సవాల్ ఇసిరినట్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే దాడి జరగడం జరిగింది. కేవలం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరగడం అనేది ఒక వ్యక్తి మీద కాదని, ఒక వ్యవస్థ మీదని, ఒక న్యాయ వ్యవస్థ మీదని, కోట్లాది మంది దళితుల మీదని, ఒక రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం. ఇట్లాంటి కిరాతకమైన దాడిని దేశం మొత్తం ఖండించింది. దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఈ దాడి దేశ ప్రజలందరినీ ఆవేశానికి గురి చేసిందని, ఇది ఒక దుర్మార్గమైన దాడి అని, ఇది ప్రతి ఒక్కరు ఖండించదగ్గదని చెప్పి స్పష్టంగా మాట్లాడడం జరిగింది.